శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో తులా రాశి వారికి మే 20 మంగళవారం రోజు మీ రహస్యం బయటపడి బంధం ముగిసిపోయినట్టే. ఇంతకీ బయటపడబోతున్న రహస్యం ఏంటి, ముగిసిపోతున్న ఆ బంధం ఏంటి, ఖచ్చితంగా తెలుసుకుని తీరండి. ఏముందులే ఈ వీడియో అని పక్కకి స్కిప్ చేసేశారు అంటే ఇక్కడ స్కిప్ చేస్తున్నది మీ జీవితాన్ని, మీ లైఫ్ని, మీ బంధాన్ని, మీకెంతో ఇష్టమైన బంధాన్ని ఎందుకు దూరం కాబోతుంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి, జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయం కూడా వింటేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, తులా రాశి వారందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక వీడియోలోకి వస్తే తులా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 మే 20న మంగళవారం రోజున ఈ రాశి వారి యొక్క రహస్యం బయటపడి మీకున్న బంధం విడిపోతుంది. మరి ఈ రోజున మీకు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ రోజున మీ పనులన్నీ కూడా సులభంగా పూర్తవుతాయి. మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఏదైనా పాత పెట్టుబడి నుంచి మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక ఏదైనా పెద్ద సమస్య కూడా దానికి పరిష్కారం మీకు దొరుకుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ విషయాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయం వచ్చింది. మీ విషయం మీ ఇంట్లో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్త. దీనివల్ల కొన్ని గొడవలు అయితే జరగవచ్చు. మీ ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే అందరూ ఒప్పుకుంటే అది అంతా కూడా బాగానే ఉంటుంది, అంతా హ్యాపీ ఎండింగే ఉంటుంది. కానీ మీ ఇంట్లో ఒప్పుకునే సూచన లేదు కాబట్టి గొడవలు జరగవచ్చు, జాగ్రత్త. మీరు చెప్పే దాని వల్ల కొట్లాటలు మరియు వాదనలు కూడా పెరగవచ్చు. ఇక మీ నాన్నగారు ఒక విషయంలో మీపై కోపంగా ఉండవచ్చు. మీకు ఇష్టమైన వ్యక్తులు ఏమైనా పోగొట్టుకుంటే అవి దొరికే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక మీ అత్తమామల వైపు నుంచి ఎవరైనా మిమ్మల్ని కలవటానికైతే రావచ్చు. యువత తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువ కలిసిపోకూడదు, దూరంగా ఉండాలి. మీ రహస్యం ఏదైనా బయటపడవచ్చు. అది మీ కుటుంబంపై చెడు ప్రభావాన్ని అయితే చూపుతుంది. ఇంటి మరమ్మతులు లేదా విలాసవంతమైన వస్తువులకి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మీ బడ్జెట్ని గుర్తుంచుకోండి. వ్యాపారంలో కొత్త విషయాల గురించి మీకు సమాచారం లభిస్తుంది. మీరు పని చేసే విధానాల్లో మార్పులు చేసుకోవటం వల్ల మీ వ్యాపారానికి మంచిది. బీమా మరియు ఆదాయపు పన్ను రంగంలో పనిచేసే వారికి ఈరోజు మంచి ప్రయోజనాలు లాభిస్తాయి. కార్యాలయంలో ఏదో ఒక రకమైన దర్యాప్తు జరగవచ్చు. ఇంట్లో మరియు కుటుంబంలో ఆనందం మరియు శాంతి వాతావరణం ఉంటుంది. స్నేహితులతో కలవటానికి ఒక మంచి కార్యక్రమం అంటే ఒక అకేషన్ కూడా ఏర్పడుతుంది. ఇక మీ భాగస్వామి భావాలను విస్మరించవద్దు, గౌరవించండి. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం గురించి అస్సలు కూడా నిర్లక్ష్యం ఉండకండి. మీకు ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే చికిత్స పొందండి. ఇక ఈ రోజున మీరు మీ మనసుపై పూర్తి నియంత్రణ ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు అధ్యయన రంగంలో చేస్తున్న కృషి విజయవంతం అవుతుంది. ఇక మీ జీవిత భాగస్వామి మద్దతు మీ ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని కాపాడుతుంది. దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నవారు తమ భాగస్వామి గురించి తెలుసుకోవాలనుకునేది ఏంటో ఒకటి తెలుసుకుంటారు. ఇక ఈరోజు డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉంది. ఈ రోజున వ్యాపార సంస్థలకు మంచి రోజు, కానీ మీ పరిమితులను తెలుసుకోండి, లిమిట్స్ని తెలుసుకోండి. మీరు మీ వర్క్ ఏదైతే ఉందో అది బిజినెస్ వర్క్ కానీ ఆఫీస్ వర్క్ కానీ ఏదైనా అవ్వనివ్వండి, మీ వర్క్ మీరే చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇక చిన్న చిన్న యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పడటం వల్ల స్వల్ప గాయాలైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే పడటం, దెబ్బ తగలటం, బ్లడ్ రావటం ఇలా ఉంటుంది. మరీ పెద్ద ప్రమాదం అయితే కాదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు వాహనాల్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. ప్రమాదం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మరీ హెచ్చరించడం జరుగుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల ఆరోగ్య అభివృద్ధి విషయాల్లోనూ మీరు దృష్టి సారించాలి. మీ శ్రమకు సత్ఫలితాలు అందుకుంటారు. పరోపకారం, ధార్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఆర్థికంగా బలోపేతంగా అవుతారు. అందరితోనూ సామరస్యంగా ఉండటం అవసరం. చిరాకులు వద్దు, ఎడమొహం పెడమొహం వద్దు. మంచిగా కూల్గా అలా వెళ్తే లైఫ్ కూడా అలానే ఉంటుంది. ఇక వివాదాలకు, కలహాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇక ఈ రోజున ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క రహస్యం ఒకటి మీ జీవిత భాగస్వామికి లేదా మీ కుటుంబ సభ్యులకి తెలిసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. దాని ద్వారా మీ బంధం అనేది విడిపోవచ్చు.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల పెద్ద గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ సీక్రెట్ విషయాలను బయటకు చెప్పకుండా ఏవైనా ఉంటే గనుక మీ ఇంట్లోని వారితో చర్చించుకుని మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోండి. అంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక విషయం దాచి ఉంచారు, అది ఎక్కడైనా పెట్టుబడి పెట్టటమా, లేదా మీరు పెట్టుబడి పెట్టిన చోట నష్టపోవటమా, లేదా మీ ఆరోగ్య విషయమా, మీ కుటుంబం కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేశారు, అలాంటిది ఏదైనా దాచిపెట్టారా, పిల్లల చదువుల పట్ల కానీ వారి కోసం కానీ ఏదైనా దాచిపెట్టారా, లేదా మీ పర్సనల్గా ఏవైనా రహస్యాలు అన్నవి మీరు దాచారా, గతంలో ఏవైనా తప్పులు చేసి వాటిని దాచిపెట్టారా, అవి ఒక్కసారి చెక్ చేసుకోండి. అవి ఇప్పట్లో బయటపడబోతున్నాయి. కానీ మీరు ప్రిపేర్ అవ్వండి. అంటే అవి ఒకవేళ అకస్మాత్తుగా బయటపడితే వాటిని మీ వాళ్లకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి, మీ బంధం ఎలా విడిపోకుండా ఉండేలా చూసుకోవాలి. అంటే ఇది నేను దాచిపెట్టింది కేవలం మీ మనసు బాధపడకూడదని, మీరు బాధపడకూడదని సమయం చూసి చెప్పేద్దామని, అంతేకాని మీ దగ్గర దాచాలి అని కాదు, మీ దగ్గర దాచి ఉంచాలి అని కాదు, మీకు చెప్పకూడదు అని కాదు. నాకు మీరు కాక మీరు తప్ప ఇంకెవరున్నారు మీతో చెప్పుకోక? కాకపోతే సమయం కోసం ఎదురు చూసా అంతే. మీరు బాధపడకూడదు అన్న ఒక కారణంతో దాచాను. ఇలా వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ బంధం విడిపోదు. ఎందుకంటే ఇంత ప్రేమగా ఉండి ఒక కుటుంబంలో ఉండి ఒక రహస్యాన్ని మా దగ్గర దాచటం ఏంటి అంటే మేము సొంత మనుషులు కాదా, పరాయి వ్యక్తుల కింద అయిపోయామా అన్న మనసు చివుక్కుమంటుంది, ఎవరికైనా బాధపడుతుంది. అలాంటి సమయంలో సరే నీ రహస్యాలు నువ్వు అంతలా దాచుకున్నప్పుడు మీ దగ్గర మేమెందుకు అన్నట్టు ఆలోచించి దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలా కూల్గా కన్విన్స్ చేయడానికి ట్రై చేసి చూడండి. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు, నువ్వు బాధపడకూడదు, నీ కంట్లో కన్నీటి చుక్క రాకూడదు, నీ మనసు బాధపడకూడదు, సమయం కోసం వేచి చూసా, అంతేకాని నీ దగ్గర దాచాలి అని కాదు, నీకు చెప్పకూడదని కాదు. ఇలా కన్విన్స్ చేసుకోండి, అన్నీ కూల్గా సెట్ అయిపోతాయి. ఇక మీ సమస్యలకి పరిష్కారాన్ని ఈ విధంగా అయితే ఒక ముగింపు పలకండి. మీకు శివారాధన చేయటం వల్ల లాభసాటి ఫలితాలను ఇస్తుంది. అలాగే లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించటం వల్ల మీరు మరిన్ని శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదా తులారాశి వారు, మీ జీవితంలో మే 20 మంగళవారం రోజు ఏం జరగబోతోందో ఆ రోజు కాసింత జాగ్రత్తగా ఉండటం అయితే అవసరం. ఇక ఎవరైతే మీకు తెలిసిన వారు తులారాశి వారు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.